హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను మీకు ఈజీగా టేస్టీగా చిన్న చిన్న టిప్స్తో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ప్యాన్ హీట్ అయ్యే వరకు ఉంచుదాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత పన్నీర్ బటర్ మసాలా కదా, బటర్ ఒక 6 క్యూబ్స్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్, బటరు మెల్ట్ అయ్యే వరకు ఉంచుదాము. ఇప్పుడు ఈ బటర్ మెల్ట్ అయ్యేలో 1 ఆనియన్, ఈ సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మనం వేయించుకోవాలి ఫస్ట్ ఈ బటర్లో. సో నేను 1 ఆనియన్, ఈ సైజు టమాటాలు ఒక 3 ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 3 టమాటాస్ని దీంట్లో వేసేయాలి. ఆనియన్ మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అంటే వీటితో పాటు 2 ఫ్రై అయిపోతాయి. 25 క్యాష్యూస్ తీసుకున్నాను. ఈ స్పూన్, ఇది టేబుల్ స్పూను, 1 స్పూను తెల్ల నువ్వులు, 1 స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ వేసి ½ అన్ అవర్ నానబెట్టేసుకొని వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాను. ఎందుకు నేను జీడిపప్పు నానబెట్టాను అంటే మనము మిక్సీ పట్టినప్పుడు పలుకులు లేకుండా మెత్తగా పేస్ట్ అవుతుంది. అందుకని ఒక ½ అన్ అవర్ జీడిపప్పుని, మనము సన్ఫ్లవర్ సీడ్స్ని, మన తెల్ల నువ్వులు ఉన్నాయి సెసమీ సీడ్స్ని నానబెట్టామనుకోండి, అప్పుడు మనకి మెత్తగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనము మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాము. కొంచెం మనకి ఆయిల్ పైకి వచ్చేటట్లు ఇలా ఆ వాటర్ అంతా పోయేసి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారనిచ్చి మిక్సీకి వేసుకున్నాం. కూల్ అయిన తర్వాత మిక్సీకి వేస్తాను. చూడండి, ఇట్లా మనకి ఆయిల్ అంతా మనకి మాడలేదు. నేను శుభ్రంగా ఇలా స్పాచులా ఇలా అన్నప్పుడు అంతా వచ్చేసింది. చూడండి, కరెక్ట్గా మనకి కుక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నామండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మనము ఒక 3 క్యూబ్స్ బటర్ వేస్తున్నాను. 3 క్యూబ్స్ బటరు, ఇంకొక స్పూను ఆయిల్ ఇది వేసేసుకొని మీడియంలోనే ఉంచుకోండి. స్పూను జీలకర్ర, స్మాల్ స్పూన్ షాజీరా వేసాను. ఒక బిర్యానీ ఆకుని నేను ఇట్లా స్ప్రెడ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము 1 స్పూను అల్లం పేస్ట్, ఇప్పుడు అల్లము పేస్ట్ కొంచెం మనకి ఈ ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇదే ఆయిల్లో స్మాల్ స్పూన్ పెప్పర్, ఇదే టేబుల్ స్పూన్ జీరా పౌడర్. ఇది వచ్చి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. స్మాల్ స్పూను చాట్ మసాలా, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్. ధనియా పౌడరు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం మనకి ఈ బటర్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా క్యాష్యూ పేస్ట్ని దీనిలో వేసేసుకున్నాం. అంతా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ½ టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా కలిపేసుకొని ఇప్పుడు అన్ని మసాలాలన్నీ వేసేసాం. ఇప్పుడు మనకి బాగా ఇది ఫ్రై అవ్వాలి. చూడండి, మన పేస్ట్ కలర్ మారింది, అంటే ఫ్రై అయ్యింది. కొంచెం పేస్ట్ ఇట్లా ఫ్రై అయితే అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటే మన కర్రీ టేస్ట్గా ఉంటుంది. మీకు
ఒకవేళ బటర్ సరిపోలేదు అన్న వేసుకోవచ్చు, కానీ మనం చాలా బటర్ వేసేసాము. నేను అందుకని మళ్ళీ కొంచెం వాటర్ వేస్తాను కదా, అప్పుడు మళ్ళీ వదులుతుంది అంతా ఆయిల్. కొంచెం వాటర్ వేసుకుంటాను. ఆల్రెడీ పేస్ట్ వేసిన జార్లో నుంచే నేను ఈ వాటర్ని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసేసాను. వాటర్ వేసి శుద్ధంగా ఇలా అంతా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మీరు ఇంత మిక్స్ అయిన తర్వాత ఒక్కసారి సాల్ట్, కారం సరిపోయిందా లేదా, స్పైసెస్ అంతా చూసుకోండి. ఒకసారి చూసుకొని ఏమన్నా సాల్ట్ కావాలన్నా కొంచెం కారం కావాలన్నా వేయండి. మళ్ళీ మనము గ్రీన్ చిల్లీ నేను వేస్తాను. మీరు ఒకవేళ పిల్లలు తినరు ఒక గ్రీన్ చిల్లీ అంటే మీరు కారమే వేసేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వరకు వాటర్ వేసుకోండి. అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసాను. వేసేసుకొని ఇప్పుడు మనము ఒక ప్యాకెట్ పన్నీర్ని నేను కట్ చేసి వాష్ చేశాను. అంటే నెట్లో పోసేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. నేనేమి బటర్లో ఫ్రై చేయడం అలా ఏం చేయను. వీటిని నీళ్ళలో వేసేస్తున్నాను డైరెక్ట్గా. హాఫ్ కప్పు గ్రీన్ పీస్ని నేను కొంచెం సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా బాయిల్ చేసి పెట్టాను. వాటిని కూడా ఇందులో వేసేస్తున్నా. మన గ్రీన్ పీసు హాఫ్ కప్పుని కొంచెం సాల్ట్ వేసి వాటరు కొంచెం బాగా తెల్లే వరకు ఉంచేసుకొని వడకట్టేసేయండి. అవి ఇందులో వేసేసుకోండి. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ వేసిన తర్వాత మనకి ఈ పేస్ట్లో కొంచెం ఉడికించుకుందాం. అప్పుడు మనకి పన్నీర్ టేస్ట్ ఉంటుంది. మరి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, మరి మన పన్నీర్ రబ్బర్ అయిపోతుంది. ఒక 5 to 10 minutes ఉంచేద్దాము. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ వేడి చేసుకొని, ఇది కసూరి మేతి అండి, డ్రై మేతి లీవ్స్ ఇవి. ఇది 1 స్పూన్ తీసుకున్నా. డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ అయితే కొంచెం ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది కదా, మనకి కర్రీలో వేస్తే బాగుంటుంది. మరీ మాడనివ్వకండి. ఇది మనం కర్రీలో పెట్టేసుకున్నాం. ఇదంతా కర్రీలో వేసేస్తాను. నేను ఇప్పుడు ఒక 3 గ్రీన్ చిల్లీస్ ఇలా పీసెస్ చేసి వేసుకుంటున్నాను. మీరు కానీ పిల్లలు ఉన్నారు తినరు అంటే మీరు దీన్ని స్కిప్ చేసేసుకొని మీకు కారం ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఆల్రెడీ నేను వేసిన 1 టీస్పూన్ కారము, పెప్పరు కరెక్ట్గా సరిపోయింది. కొంచెం గ్రీన్ చిల్లీ ఇలా వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుందని అట్లా వేసాను. ఆల్మోస్ట్ మన గ్రేవీ రెడీ అయిపోయింది. 2 టీస్పూన్స్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు గరం మసాలా వీడియో ఉందండి, హోమ్ మేడ్ గరం మసాలా. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాం. అంతా కలిపేసుకుందాం. గరం మసాలా వేసేసుకున్న తర్వాత ఒక 5 minutes మళ్ళీ బాయిల్ అవనిచ్చాను కర్రీని. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మేతి లీవ్స్ ఉన్నాయి కదా, డ్రై రోస్ట్ చేసి పెట్టాను. వీటిని ఇట్లా ప్రెస్ చేసేసి బాగా ఇట్లా పౌడర్ చేసి వేయండి. ఎంతో టేస్టీ అయిన మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకునే ముందు ఒక 2 బటర్ క్యూబ్స్ వేసేసుకున్నాము. ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా మన బటర్ మసాలా మీరు నేను చెప్పిన మెజర్మెంట్తో ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. మీరైతే వదలరు ఈ కర్రీని, అంత టేస్టీగా వస్తుంది. డిష్ అవుట్ చేసుకుందాం. అంతా మనము డిష్ అవుట్ చేసుకుంటున్నాము. చూడండి ఎంత క్రీమీగా వచ్చేసింది. కొంచెం క్రీమ్ అండి ఇలా పైన వేసుకుందాము. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. బటర్ ఎంతో టేస్టీ అయినా మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకొని తిని ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నేను మీ స్వరూప.